రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే సిడిఎస్ తో అనిల్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాద దాడులను వివరించనున్నారు. పాక్ స్పందనల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై దాడులతో సరిహద్దుల్లోని విమానాశ్రయాలను మూసివేశారు ఆఫీసర్లు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పీకేస్తామన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే సిడిఎస్ తో అనిల్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాద దాడులను వివరించనున్నారు. పాక్ స్పందనల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై దాడులతో సరిహద్దుల్లోని విమానాశ్రయాలను మూసివేశారు ఆఫీసర్లు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా స్పందించారు. ఉగ్రవాదాన్ని కోకటి వేళ్లతో సహా పీకేస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, సిసిఎస్ మీటింగ్ అనేది ముగిసింది. భద్రతా వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ అది ప్రధాని అధ్యక్షతన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్ తో పాటు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి, మిగతా కీలక మంత్రులు ఈ కేబినెట్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ చేసినటువంటి దాడి కావచ్చు, ఆ తర్వాత ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలపైన కీలకంగా చర్చ అనేది కూడా నడుస్తుంది. వాటికి సంబంధించిన అంశాలపైనే చర్చ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీలకంగా నిన్న రాత్రి నుంచి కూడా వరుసగా రివ్యూ మీటింగ్స్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులపైన సమీక్ష చేస్తూ ఉన్నారు. పీఎం నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా ఘటన జరిగిన తర్వాత ఈరోజు ఉదయం కూడా రాజ్నాథ్ సింగ్ తోటి సిడిఎస్ అనిల్ చౌహాన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కీలకంగా సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్నటువంటి దాడులు కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఆయనకు వివరించారు. వాటినే రాజ్నాథ్ సింగ్ ప్రధానికి బ్రీఫింగ్ అనేది కూడా చేశారు. ప్రస్తుతానికి సిసిఎస్ భేటీ తర్వాత కేబినెట్ భేటీ కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉంది. కేబినెట్ భేటీలో ఈ అన్ని పరిణామాలపైన కూడా కేబినెట్ మొత్తంగా కూడా కూర్చుంటుంది. ఆ కేబినెట్లో చర్చ అనేది కూడా ఉంటుంది. ఇక ఓవరాల్గా సెక్యూరిటీకి సంబంధించి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవింపు చర్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఓవైపు నిన్న జరిగినటువంటిది ఆపరేషన్ సింధూర్కు సంబంధించి దాడి ఎలా చేశారు, ఏంటి, ఆ దాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నింటిపైన కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్మీ అఫీషియల్స్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించారు. సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్ అనేది కూడా నిర్వహిస్తామంటూ కూడా ప్రకటించారు. కీలకంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ ముఖ్యంగా భారత్కు సంబంధించి సివిలియన్స్ లక్ష్యంగా చేసుకొని దాడులు అనేది కూడా పాల్పడుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడారు. అలాగే ప్రధానితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లో ఎందుకంటే అతి చేరువుగా ఉండేటువంటి ప్రాంతం అది.